పెళ్ళైన వాడిని ఇంటివాడయ్యాడని ఎందుకంటారు అంటే పెళ్ళైతే గృహిణి గృహముచ్యతే, భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే. అంచేత ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి, వాళ్ళే చేయాలి పెత్తనం, మనం మాట్లాడుకోరు కూడా మంచిది. మన రాష్ట్రం పేరే ఏపీ. ఏపీ అంటే ఆడపెత్తనమే, ఇంకా మాట్లాడద్దు. నేను ఒప్పేసుకున్నాను, మీరు ఒప్పేసుకోండి, గొడవలేదు. ఆ గొడవ ఏదో వాళ్ళు పడతారు, ఎందుకు వచ్చింది. అంచేత ఇల్లాలు ఉంటే ఇల్లు ఉన్నట్టే, గృహిణి గృహముచ్చితే. పెళ్ళైన వాడికి సంసారం ఉంటుందండి, పిల్లలు ఉంటారు, ఓ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వస్తుంది. తర్వాత ఎంతకాలం బయట ఉంటాడు. అంచేత ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్ధపురుషార్థానికి ప్రత్యేక, ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక. ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక అని వేరే చెప్పక్కల. ఇది ప్రాచీన కాలంలో తెలుగు విద్యా విధానం. అంటే 1వ తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పుటలో జీవిత లక్ష్యాన్ని మొత్తం నిర్దేశించి చెప్పిన ఏకైక భాష తెలుగు భాష.